జనంలోకి వచ్చేది ఇంకెప్పుడు కేసీఆర్? ప్రజల కోసం ఎలాగూ పోరాటం చేయరు. కనీసం పార్టీ కోసమైనా ఓ గంట కష్టపడలేరా? కారు గుర్తుకు ఓటేయమని కూడా అనని గులాబీ బాస్. కేసీఆర్ ప్రచారం లేకుండానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావడానికి ఇదే సరైన సమయమని స్వయంగా కేటీఆరే చెప్పుకున్నారు. ఆ మాటతో కేసీఆర్ ఇక ప్రజల్లోకి వస్తారనుకున్నారంతా. కనీసం ఒక్క కార్నర్ మీటింగ్లోనైనా పాల్గొంటారనుకుంటే ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని ఒక్క మాట కూడా మాట్లాడలేదు కేసీఆర్. కనీసం ఆ సందేశం కూడా పంపించలేదు. చేతిలో బీఫామ్, చేతికి చెక్కిచ్చి చేతులు దులుపుకున్నారు. ఇకనైనా కేసీఆర్ వస్తారని ఎదురుచూసిన కార్యకర్తలకు మళ్లీ గతానుభవమే ఎదురైంది. ముఖ్యమంత్రిగా తీరిక లేకున్నా సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే ప్రచారం చేశారు. ఎంత ముఖ్యమంత్రి అయినా సరే ఓ పార్టీకి ప్రధాన నాయకుడు. రాజకీయం అంటే అలాగే చేయాలి కూడా. ప్రభుత్వాన్ని నడిపిస్తూనే రాజకీయాలు చేయాలి. కానీ కేసీఆర్ చేస్తున్నదేంటి? ఓ ప్రతిపక్ష నాయకుడిగా ఒక్క ప్రజా సమస్యపైనైనా పోరాడారా?